పవన్ కళ్యాణ్ మరొకసారి పవర్ఫుల్ పోలీస్ గా నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ 2023లో రాజకీయాల్లో బిజీ అవ్వడానికి ముందు పక్కన పెట్టిన 3 చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. మళ్లీ తన సినిమాలను కంప్లీట్ చేయడానికి వరుసగా డేట్స్ ఇచ్చాడు పవర్ స్టార్. హరిహర వీరమల్లు కంప్లీట్ చేసిన పవన్ ఇప్పుడు ఓజీ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక జూన్ లోనే ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని కూడా జూన్ లో తిరిగి సెట్స్ మీదకి తీసుకెళ్లబోతున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. ఆ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు. పవన్ ఈ సినిమా కోసం కాల్ షీట్స్ కూడా ఇచ్చేసినట్లు తెలుస్తుంది. అందుకే చకచకా షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పవన్ డేట్లు ఇవ్వడమే మహాభాగ్యం కాబట్టి మిగతా ఆర్టిస్టులని బల్క్ డేట్స్ తీసుకునే పనిలో పడింది చిత్ర బృందం. తన కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటి కావడంతో శ్రీలీల ఉస్తాద్ కోసం పెద్ద మొత్తంలో డేట్లు ఇచ్చేసిందట. ఆమె తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో నటిస్తున్నప్పటికీ పవన్ సినిమాకు ప్రయారిటీ ఇచ్చి కోరినన్ని డేట్లు ఇచ్చేసినట్లు సమాచారం. కెరీర్ లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో శ్రీలీలకు వచ్చిన పెద్ద అవకాశం ఇది. కానీ కొన్ని రోజుల షూట్ తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. తర్వాత 2 ఏళ్ల పాటు ఈ సినిమాకు దూరంగా ఉందామె. ఎట్టకేలకు జూన్ లో సినిమా చిత్రీకరణ పునఃప్రారంభం అవుతుండడంతో కోరినన్ని డేట్లు ఇచ్చేసిందట. మిగతా ముఖ్య ఆర్టిస్టులందరూ కూడా సమయానికి అందుబాటులోకి వచ్చేయనున్నారు. పవన్ పరిమిత సంఖ్యలోనే డేట్లు ఇచ్చినా అందరినీ అందుబాటులో ఉంచుకొని శరవేగంగా షూటింగ్ పూర్తి చేయడానికి హరీష్ శంకర్ అండ్ టీం ఏర్పాట్లు చేసుకుంటుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రం జూన్ 10, 2025న షూటింగ్ ను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. షెడ్యూల్ ప్రారంభమైన తర్వాత పవన్ కళ్యాణ్ 1 లేదా 2 రోజులు సెట్స్ లో చేరాలని భావిస్తున్నారు. ఈ షెడ్యూల్లో మేకర్స్ ప్రధాన నటులను కలిగి ఉన్న కీ సీక్వెన్స్ లను చిత్రీకరించడంపై దృష్టి పెట్టనున్నట్లు లేటెస్ట్ టాక్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు దశరథ్ స్క్రీన్ ప్లే రాస్తున్నారు. అశుతోష్ రాణా, గౌతమి, నాగమహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ ఇతరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. పవన్, హరీష్ శంకర్ కాంబో అంటేనే బ్లాక్ బస్టర్. గబ్బర్ సింగ్ సినిమా మనకు గుర్తొస్తుంది. మరోసారి అదే కాంబోలో పోలీస్ ఆఫీసర్ గా పవర్ స్టార్ కనిపించనుండడంతో భారీ హైప్ నెలకొంది. ఆయన రోల్ చాలా ఏళ్లు గుర్తుండిపోతుందని మూవీ టీం తెలిపింది. ఈ ఏడాదిలో సినిమా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది మొదట్లోనే సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.